సినిమా సెట్లో మొదటి రోజు హింద్ రజబ్ ప్రాధేయపడుతున్న స్వరాన్ని విన్న నటీనటులు, యూనిట్ సభ్యులు తీవ్రంగా కలత చెందారు. అందరం మౌనంగా ఉండిపోయాం. ఒకరి మొహం మరొకరం చూసుకోలేకపోయామని పాలస్తీనాకు చెందిన ప్రధాన నటులు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పాపను గట్టిగా వాటేసుకోవాలని నాకు అనిపించింది అని నటి సాజా కిలానీ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పాపను కాపాడలేకపోతున్న నేను మనిషిగా మరణించాలని అనిపించింది అని ఒమర్ పాత్రను పోషించిన మతాజ్ మల్కీస్ అన్నాడు. ఆ స్వరాన్ని వింటూ మిగతా సినిమా అంతా నటించడం ఆ నటీనటులకు ఎంత కష్టమైన పనో ఊహించుకోవచ్చు కదా. ఈ సంఘటన జరిగింది 2024 జనవరి 29వ తేదీన. ఆ రోజు 3 గంటల ప్రాంతంలో హింద్ రజబ్ మొదటిసారి రెడ్ క్రెసెంట్ వారితో మాట్లాడింది. ఆ రోజు సాయంత్రం చీకటి పడేసరికి రెడ్ క్రెసెంట్ వారి అంబులెన్స్ హింద్ రజబ్ ఉన్న స్థలానికి చేరింది. అంబులెన్స్ లో ఉన్న యూసుఫ్ అల్ జీనో, అహ్మద్ అల్ మథోన్ అనే 2 మెడికోలను ఇజ్రాయెల్ సేనలు చంపేశారు. హింద్ రజబ్ గురించిన రహస్యం ప్రపంచానికి తెలియడానికి మరో 12 రోజుల సమయం పట్టింది.